హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మంకీ పాక్స్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో దీని గురించి న్యూస్ ఆర్టికల్లో వచ్చిన కంటెంట్ ఏంటంటే మంకీ పాక్స్ కేసెస్, మంకీ పాక్స్పై WHO హెచ్చరిక, అప్రమత్తమైన కేంద్రం. కరోనా తర్వాత ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలని కలవరపెడుతున్న మంకీ పాక్స్పై కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీ పాక్స్ ఎంపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మంకీ పాక్స్ ఆఫ్రికా నుంచి పొరుగు దేశమైన పాకిస్తాన్కు చేరడంతో మోదీ తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆగస్టు 18వ తేదీ మంకీ పాక్స్పై ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ PK మిశ్రా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు PK మిశ్రా జారీ చేశారు. మంకీ పాక్స్ను ఎదుర్కొనే అంశంతో పాటు ముందుగానే రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు. మంకీ పాక్స్ సోకిన రోగుల సంఖ్య ఒకసారి మనం చూసినట్లయితే ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీ పాక్స్ సోకిన రోగుల సంఖ్య 18,737కు చేరింది. ఈ ఒక్క వారంలోనే 1,200 కేసులు నమోదైనట్లు WHO వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లాడ్1తో పాటు అన్ని రకాల వైరస్లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 545 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 97 దేశాలు మరణాల కేసులో కాంగోలో నమోదవుతుండగా ఈ ఒక్క వారంలోనే 222 కేసులు నిర్ధారణ కాగా 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల మంకీ పాక్స్ కేసుల్ని గుర్తించగా మరణాల రేటు 8.2% ఉంది. కాంగో సరిహద్దు దేశం బురుండిలో ఈ వారంలో 39 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆఫ్రికా వెలుపల పాకిస్తాన్లో మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. దీని గురించి WHO ఏం చెప్తుందంటే మంకీ పాక్స్ విజృంభణ వేళ WHO ఇప్పటికే అంతర్జాతీయంగా ఆందోళనతో కూడిన అత్యవసర స్థితిని ప్రకటించింది. విపత్తుపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. తొలి దశలో ఆ కమిటీ సిఫారసులను ప్రచురిస్తామని WHO పేర్కొంది. NGOలతో కలిసి టీకా ఉత్పత్తులను వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. అటు దక్షిణాఫ్రికాలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ దేశాల ప్రతినిధులు ఖండంలో కోరలు చేస్తున్న ఎంపాక్స్పై చర్చించారు. WHOతో పాటు పలు దేశాలు, వ్యాధిని నియంత్రణ సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములు మంకీ పాక్స్ నివారణ కృషి చేయాలని అభ్యర్థించారు. ప్రభావ దేశాలకు సంఘీభావం మద్దతును ప్రకటించారు. సో ఈ మంకీ పాక్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.